వెళ్ళి వెతకండి. ఏంటి గొడవ ఇక్కడ? గొడవ ఏమిటి బే? మహాదస్త స్వాములు వారు చెప్పారు ఇది మామూలు మనిషి కాదు మంత్రగత్తె అని. నేను మంత్రగత్తెనా? కాదు, పాపం దిగొచ్చింది దేవకన్య. అయ్యో, అమ్మో, ఎంట్రుక్స్, మేక్స్, బాటిల్స్, ఎండు మిరపకాయస్. అమ్మో, ఇది నిజంగా మంత్రగత్తె. ఓసారి ఫోటో తీస్తే అందరూ పడ్డారు, ఇదొకటి తప్ప. ఈ పిల్లనా? నిజమే. ఒకసారి అమ్మి పెట్టమని నగలమోటిచ్చింది మహాతల్లి. చీర విప్పితే అందులో రాళ్ళు, రప్పలు, మొక్కలు, చెప్పలు. అమ్మో, అప్పుడే అనుకున్నాను ఈవిడేదో ఆడమాయల మరాఠీ అని. చెప్పి చావలేదు నాన్న. చెప్పితే సస్తారని. మాకంత అదృష్టం కూడానా? బాబు, పొద్దున్నే మా తల్లిని మాదా కొలవడిగితే బియ్యం వేసింది బాబు. మొత్తం అంతా నెత్తురు కూడా అయిపోయింది బాబు. ఇంకా చూస్తారేట్రా ఇంటికి నుంచి శవం బయటపడ్డాక? టికెట్టే అలాగే చెక్కలేదు రే. లోపల తావండి. నా చరణం నీకు శరణం. కుట్ర, కుతంత్రం, మోసం, దగా, వంచన, ద్రోహం మాకు వెన్నెతో పెట్టిన విద్య. ఎప్పుడు నువ్వు రెక్కలు తెగిన పక్షివి. మహాత్ములైన మహాదృష్ట నెత్తురుబొట్టు నేల మీద పడితే ఊరు వల్లకాడైపోతుంది. మహానుభావుడు మహాద్రష్ట నెత్తురు కళ్ళ చూసిన నిన్నెవ్వరూ క్షమించరు. మహాజవులారా చూస్తారే, దీన్ని కూడా నెత్తుల్లో వచ్చేలా కొట్టండి. ఏమిటి మీరు చేస్తున్న పని? ఎందుకు ఎవరు అనుకుంటున్నారు? మాయలాడి కాదు, మాయ లేడీ. మోసగత్తె కాదు, మంత్రగత్తె. అబద్ధం. నా మాట నమ్మండి. ఆమె సామాన్య స్త్రీ కాదు, దేవకన్య. ఆహా, అది దేవకన్య, వీడు దేవుడు. కొట్టండ్రా. దాన్ని నాకు అప్పగించండి.
ఉంది నా పాచిక. దుష్టమానవా, నన్ను ఈ బంధము నుండి విముక్తిరాలని చేవా. ముందా సంగతి చూడాలి.